కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రభుత్వాన్ని ఏటీఎంలా వాడుకుంటోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. మూటల కోసమే తెలంగాణ నాయకులను 5 రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను తాము ప్రస్తావించే ప్రయత్నం చేస్తే మంత్రులంతా మూకుమ్మడి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాత్రం గేయాన్ని అవమానించిన వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాయల్ శంకర్ దుయ్యబట్టారు. బడ్జెట్ లో గొప్పలు ఖర్చు మాత్రం పెట్టరు. ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతు సమస్యలు చర్చ జరగాలని పట్టుబట్టాం, అయినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దాట వేసే ధోరణి. అదే విధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్య గురించి చర్చ చేద్దామంటే అయినా ఈ ప్రభుత్వంకు కనికరం రాలేదు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి మూటలు అప్పచెప్పడం తప్పితే ఈ రాష్ట్రంలో చెల్లించాల్సిన బిల్లులకు వీళ్లకు మాత్రం చేతులు వస్తలేవు. శాసనసభలో గొంతు నక్కిర్రు, అసెంబ్లీలో మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినారు. అయినా మేము ఈ రాష్ట్ర సమస్యల గురించి ఎక్కడ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ గారు అవకాశం ఇచ్చిన మంత్రులు నలుగురు మంత్రులు ఈరోజు శాసనసభ సభా సమయాన్ని పూర్తిగా వృధా చేసేటటువంటి ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద చర్చ ఉండదు, బీసీ సప్లాన్ల మీద చర్చ ఉండదు. అన్ని వర్గాలని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడల్లా అంటారు టీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. జాతీయ గీతాన్ని వందే మాతరంను ఈరోజు అవమానపరిచినటువంటి ఎమ్మెల్యేను ప్యానల్ స్పీకర్ గా కూర్చోబెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం? సమాధానం చెప్పాలి.